స్కూల్లో గాయమైన చింటూని ఇంటికి తీసుకువెళ్లిన బాలుకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం షాక్లో రోహిణి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక విద్య అయితే రోహిణితో చెప్తూ ఉంటుంది, చూడు రోహిణి, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటూ చింటూ గురించి మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. ప్రతి విషయంలో మనోజ్కి సహాయం అంటూ ఉన్నదంతా మనోజ్కే పెడుతూ అప్పులు తీసుకువస్తూ నువ్వు ఇలా కష్టాలు పడుతున్నావు. ఇదే ఆలోచన చింటూ మీద ఉండుంటే ఎప్పుడో వాడి జీవితం బాగుపడి ఉండేది. వాడు నీకు కొడుకుగా పుట్టడం వాడి దురదృష్టం. కనీసం నీ కడుపున పుట్టినందుకైనా వాడి గురించి ఆలోచించి వాడి జీవితం బాగుపడేలా చెయ్యి. ఎంతసేపు నీ జీవితం నీ స్వార్థం అంటూ చూడకు. ఒక కన్న తల్లిగా ఇక అర్థం ఏముంటుంది అంటూ విద్య అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వాడికి ఏం లోటు చేశానే అంటూ అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే, ఏం లోటు చేశావా? వాడి జీవితంలో అన్నీ లోటులే. నువ్వు ఏ విషయంలో వాడిని పట్టించుకోవు. ఒక కన్న తల్లిగా ప్రేమగా దగ్గరికి తీసుకోవు. అలాగే వాడికి ఫైనాన్షియల్గా కూడా ఏమీ లేవు. పాపం వాడు జీవితం ఏమైపోతుందో అని నాకు చాలా భయమేస్తుంది. అందరూ కూడా పిల్లలు అంటూ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఆ దేవుడేంటో పిల్లల గురించి ఆరాటపడే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకుండా ఇలా పిల్లలంటే విలువ లేని వాళ్ళకి మాత్రం ఇస్తూ ఉంటాడు. ఏంటో ఇదంతా అంటూ ఇక విద్య అయితే బాధపడుతూ ఉండగా, ఏంటి ఈరోజు నీకు మరీ బాధ ఎక్కువైపోతున్నట్టుంది, అసలు ఏ ఉద్దేశంతో నన్ను ఇన్ని మాటలు అంటున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే, ఏ ఉద్దేశంతో అనడమేముంది, ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశావు, ఎంతో అప్పు చేశావు, ఈ అప్పులన్నీ తీర్చాలి, ఆ నగలు ఇడిపించాలి, ఇక చింటూకి మాత్రం ఏం చూస్తావు? అందుకనే అడుగుతున్నాను, వాడి విషయంలో కనీసం కాస్త అయినా ఆలోచించు అంటూ విద్య అయితే కోపంగా వెళ్ళిపోతుంది. నాకు మాత్రం వాడి జీవితం గురించి ఆలోచన ఉండదా? ఏం చేస్తాను? నా కర్మ, నాకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎదురొస్తూ ఉంటే నేను మాత్రం ఎన్నని పడతాను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది రోహిణి. మరొక వైపు ఇక ఈ విషయం తెలుసుకున్న బాలు అయితే ఇంట్లో అందరి దగ్గరికి వచ్చి, ఈ మనోజ్ గాడు ఏదో మళ్ళీ తుంతర పని చేశాడు, అందుకని అక్కడ వీడి షోరూమ్ మూసేయడానికి జిఎస్టీ వాళ్ళు వచ్చారు. పాపం ఎలా మేనేజ్ చేశారో, మళ్ళీ ఎక్కడ అప్పు తెచ్చారో తెలియదు, కానీ ఎలాగైతే 3 లక్షలు కట్టారు అంటూ అనంగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా అసలు వాడు చెప్పేది నిజమేనా? మళ్ళీ బయట అప్పు తీసుకొచ్చారంటూ అడుగుతూ ఉండగా, అబ్బే లేదమ్మా, అప్పెందుకు తీసుకొస్తాం, నాకు రోహిణి తీసుకొచ్చి ఇచ్చింది, వాళ్ళ మేనమామ ఈ డబ్బులు ఇచ్చాడని చెప్పింది అంటూ అనంగానే, వాళ్ళ మేనమామ ఇచ్చాడా అంటే ఆ మేకమామ డబ్బులు ఇచ్చాడు అంటే నేనెలా నమ్ముతాను? ఇలా అవసరమైనప్పుడల్లా డబ్బులు పంపించిన వాడు కనీసం ఎప్పుడు ఇంటికే రాడు అంటూ ఇక బాలు అయితే అనంగానే, వాడి ఇంటికి వస్తే రాకపోతే ఏంటి, డబ్బులు పంపించాడుగా వాళ్ళ మేనమామ, నీకింకా ఈ డౌట్లన్నీ చల్లారినాయి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అమ్మ ప్రభావతమ్మ, ఈరోజు నీ కోడలు నిజాన్ని దాచిపెట్టచ్చు, రేపన్న రోజు ఖచ్చితంగా అన్ని నిజాలు బయటపడతాయి. ఇప్పుడు తప్పించుకున్నామని అనుకోవచ్చు, రేపన్న రోజు సాక్ష్యాలతో సహా బయట పెట్టినప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అంటూ అనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, చూడు బాలు, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుంది, నా విషయం గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకుంటూ నన్ను అలాగే మనోజ్ని చాలా అవమానిస్తూ ఉన్నావు. ఇలాగే అవమానిస్తూ ఉంటే నేను సహించను అంటూ కోపంగా వెళ్ళిపోతుంది రోహిణి. ఏంటండి ఇదంతా? అసలు ఇప్పుడు రోహిణికి ఎంతకింత కోపం వచ్చింది అంటూ మీనా అయితే అడుగుతూ ఉండగా, తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ దొరికిపోతామన్న కంగారుతో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఈ పార్లలమ్మ కూడా నాకు అలాగే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పార్లలమ్మ ఏదో తప్పు చేస్తుంది, ఆ విషయాన్ని చెప్పకుండా అందరినీ మోసం చేస్తుంది అంటూ అనంగానే అప్పుడే మీనా కూడా, నాకు కూడా అలాగే అనిపిస్తుందండి,
రోహిణిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, మనల్ని మోసం చేస్తుందని అనిపిస్తుంది అంటూ అనంగానే అప్పుడిక బాలు అయితే చెప్తూ ఉంటాడు, ఖచ్చితంగా అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయి. నాకు అనుమానం వచ్చేంతవరకే, నా దృష్టి వరకు ఆ విషయం వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని కూపిలాక్కుండా విడిచిపెట్టను అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో సత్యమైతే, బాలు ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, అబ్బే ఏమీ లేదు నాన్న, నువ్వెక్కడికి వెళ్ళావంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదురా, ఏమీ తోచక రంగారావు దగ్గరికి వెళ్ళాను. వాడితో ఏదో కాస్తో కూస్తో మాట్లాడితే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని వెళ్ళాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు. సరే నాన్న, నాకు ట్రిప్కి టైం అయింది, నేను వెళ్తాను అంటూ బాలు అయితే బయటికి వెళ్తాడు. ఇంతలో ఇక మీనా అయితే ఇక సత్యానికి కాఫీ తీసుకొచ్చేస్తుంది. అమ్మా, ఇంటి కోడలుగా నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావు. ఇలాంటి కోడలు రావడం నా అదృష్టం అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే, మావయ్య నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కన్న తండ్రి లాంటి మావయ్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక మీనా కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వచ్చి, ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏ విషయం గురించి రోహిణి, ఏ విషయం గురించో చెప్పకుండా ఏమనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉంటే నేనేం చెప్తాను అంటూ మనోజ్ అయితే అంటూ ఉంటాడు. నేను మా మేనమామని అడిగి ఆ డబ్బులు అప్పుగా తీసుకువచ్చాను. నువ్వు షోరూంలో వచ్చిన డబ్బులు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అంటూ అనంగానే, అదేంటి రోహిణి, అప్పుగా తీసుకురావడం ఏంటి, నాకు కావాలి అని చెప్పి మీ మామయ్య దగ్గర తీసుకోవచ్చు కదా, అయినా మేనకోడలికి ఆ మాత్రం ఇవ్వలేడా అంటూ ఇక అనంగానే, ఎంతసేపు నా పుట్టింటి నుంచి తీసుకురావాలి అంటూ చెప్తూ ఉంటావు తప్ప నువ్వు మాత్రం ఎప్పుడూ ₹1 కష్టపడి తీసుకువస్తానన్న ముక్క మాత్రం రాదు. ప్రతి విషయంలో చూస్తూ ఉంటే నాకు ఎన్నో డిగ్రీలున్నాయి, నేను ఒక బిజినెస్ మ్యాన్ని అంటావు తప్ప ఏ విషయంలో చూసినా నువ్వు దేనికి కూడా పనికి రావడం లేదు అంటూ రోహిణి అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్నా ప్రభావతి అయితే కోపంగా, ఏంటి రోహిణి, ఏం తెచ్చావు వాణ్ణి నిలదీయడానికి, నువ్వు నీ పుట్టింటి నుంచి ఇప్పటి వరకు ఏమీ తీసుకురాలేదు కదా, ఏదో తీసుకువచ్చినట్టు వాణ్ణి అంతగా నిలదీస్తున్నావు అంటూ ప్రభావతి అంటూ ఉండగా, అత్తయ్య అది కాదు అత్తయ్య, నేను ఏదో తీసుకువచ్చి ఇచ్చాను అనడం లేదు, షాప్లో జిఎస్టీ వచ్చిందని ఎప్పుడో మనోజ్కి తెలుసు, 10 రోజుల క్రితమే తెలుసు. ఆ విషయం తెలిసినప్పుడు దాని గురించి పట్టించుకొని ఆ సమస్యకి పరిష్కారం చూసుకోవాలి కదా, అదేది లేకుండా ఇలా చేస్తే చూడండి చివరికి ఏమైందో, అందరి చేత మాటలు పడవలసి వస్తుంది. అదే ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించుంటే ఇలా జరుగుండేదా, నేను చెప్పేది అది అర్థం చేసుకోండి అంటూ అనంగానే, వీడికి ఆ బుర్రే ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు, అయినా నువ్వు ఇలా నిలదీయడం నిందించడం నాకు నచ్చలేదు. వాడి టైం ఏదో బాగోక ఇలా మాటలు పడుతున్నాడు, కానీ నిజంగా వాడే గనక తలుచుకుంటే ఎప్పుడో సంపాదించుండేవాడు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి మనోజా, సంపాదించడమా, నాకైతే ఆ నమ్మకం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎన్నో రకాలుగా బిజినెస్లు చెయ్యాలి అనుకోవడం తప్ప ఎందులో కూడా సెటిల్ అయ్యింది లేదు, ₹1 సంపాదించింది లేదు, ఎప్పటికప్పుడు అప్పులు చేయడం తప్ప అంటూ ఇక రోహిణి అయితే అనంగానే, చూసావరే చివరికి నీ భార్య దృష్టిలో కూడా నువ్వు దిగజారిపోయావు. ఇక మీదటైనా డిగ్రీలు అనడం మానేసి కాస్త తెలివితేటలుగా నీ వ్యాపారం ఎలా మలుచుకోవాలో చూసుకో అంటూ చెప్తూ ఉండగా, సరేనమ్మా, అందరూ నన్ను తిట్టేవాళ్ళే, అందరూ కూడా నాకు సలహాలు చెప్పేవాళ్ళే అంటూ ఇక మనోజ్ అయితే చాలా ఫీల్ అవుతున్నట్టు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఒరే నువ్వు ఫీల్ అవ్వడం మాట పక్కన పెడితే
ముందు నువ్వు బిజినెస్ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ముందుకి వచ్చి తీరాలి, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఇంతలో సత్యం అయితే వస్తాడు. నువ్వు చెప్పడం వాడు చెయ్యడం ఇది ప్రతిసారి జరిగేదే కదా, వీడు బిజినెస్లో ముందుకు రావడం కాదు, నేను గొప్ప బిజినెస్ మ్యాన్ని, నేను ఒక గొప్పవాడిని అన్న ఊహాలోకంలో వీడుంటాడు. ఇంకా అలాంటి వాడు ఎలా పైకొస్తాడు చెప్పు? మనుషున్న తర్వాత కష్టపడాలి, కష్టపడి పైకి రావాలి అని అనుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళే ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. అంతేకాని నేను బోలెడన్ని డిగ్రీలు చేశాను, నేను ఒక బిజినెస్ మ్యాన్ని అంటూ గర్వంగా చూస్తూ ఉంటే ఎలా ముందుకు వెళ్తారు అంటూ ఇక సత్యమైతే అడుగుతూ ఉంటాడు. ఏంటో నా రాత, అందరి చేత మాటలు పడడమే, భార్య తిట్టడమే, తల్లి తిట్టడమే, ఇంట్లో తమ్ముళ్ళు తిట్టడమే, ఆఖరికి నాన్న కూడా తిట్టడమే, అందరూ కూడా నన్ను ఆడిపోసుకునే వాళ్ళే అంటూ మనోజ్ అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఒరే మనోజ్, చెప్పేది నీకే అంటూ ప్రభావతి అయితే పిలుస్తూ ఉంటుంది. వాడు అలా వినిపించుకునేవాడే అయితే ఇన్ని పాటలు పడడం ఎందుకో, వాడు ఎప్పుడూ కూడా అలా వినే రకమే కాదు అంటూ ఇక చెప్పంగానే ఇంతలో రోహిణి కూడా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటండి, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీరు కలుగ చేసుకుని ఎందుకు మళ్ళీ వాణ్ణి బాధపడేలా చేశారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వాణ్ణి నేను బాధపడేలా చేశానా? ఎంత బాగా చెప్తున్నావు ప్రభావతి. ఇప్పటికైనా వాడికి గడ్డి పెట్టకపోతే ఇంకా వాడు సర్వనాశనం అయిపోతాడు. నువ్వెలాగో వాడికి అన్నీ తెలిసేలా ఎలాగో చెప్పవు, నన్నైనా చెప్పని అంటూ సత్యమైతే ఇక వెళ్ళిపోవడంతో ఏంటో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళంగానే అప్పుడే ఇక ఉన్నట్టుండి చింటూ అయితే పడిపోతాడు. ఇక చింటూకి అయితే దెబ్బ తగులుతుంది. ఇక చింటూకి దెబ్బ తగలడంతో అప్పుడు ఇక కంగారుగా బాలు అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు. ఇక హాస్పిటల్లో అయితే చింటూ తలకి కట్టు అయితే వేస్తారు. బాబు తలకి బలంగా దెబ్బ తగిలింది, బాబు రెస్ట్ తీసుకోవాలి, అందుకే దగ్గరుండి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి అప్పగించండి అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే సరే డాక్టర్, ఇప్పుడే అప్పగిస్తాను అంటూ ఇక బాలు అయితే చింటూని తీసుకుని ఇంటికి అయితే బయలుదేరుతాడు. చింటూ, మీ ఇల్లు ఎక్కడో చెప్పు అంటూ అనగానే అలా లెఫ్ట్ తీసుకోండి అంకుల్, ముందుకు వెళ్ళిన తర్వాతే మా ఇల్లు అంటూ చెప్తూ ఉంటాడు చింటూ అయితే. అవునా, మీ ఇల్లు ఈ స్కూల్కి దగ్గరలోనే ఉందన్నమాట అంటూ అనగానే అవును అంకుల్, మా అమ్మ స్కూల్ దగ్గరలో ఇల్లుంటే నాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది ఉండదని దగ్గరలోనే తీసుకుంది అంటూ ఇక చింటూ అయితే చెప్తూ ఉండగా అవునా, మీ అమ్మ నీ కోసం ఎప్పుడైనా వస్తూ ఉంటారా అంటూ అడుగుతూ ఉండగా మా అమ్మ నా కోసం వస్తూ ఉంటుంది, నాకేం కావాలంటే అవి తీసుకొస్తూ ఉంటుంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు చింటూ అయితే. మరి ఎప్పుడూ కనిపించలేదు, ఎప్పుడు అడిగినా అమ్మమ్మ కూడా అలా కంగారు పడతారెందుకు అని అడగంగానే అమ్మమ్మ కంగారు పడేదంటే అమ్మమ్మ మీద అరుస్తూ ఉంటుంది, అందుకనే పాపం అమ్మ వస్తుంది అనేసరికి వణికిపోతూ ఉంటుంది అంటూ ఇక చింటూ అయితే చెప్పంగానే అప్పుడిక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏ అంత భయమా అమ్మమ్మకి అమ్మంటే అంటూ అడుగుతూ ఉండగా అవును అంకుల్, చాలా భయం, అమ్మ కోపంలో ఏదేదో అరుస్తూ ఉంటుంది, అమ్మమ్మేమో భయపడుతూ ఉంటుంది అంటూ చింటూ అయితే చెప్పంగానే అప్పుడే బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది, ఆవిడ క్యారెక్టర్ ఖచ్చితంగా కొంచెం గయ్యాలి గంపలా ఉంది అంటూ ఇక బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక బాలు అయితే చింటూని ఇంటికి తీసుకెళ్ళేసరికి ఇక బాలుని చూసిన సుగుణమ్మ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి, ఏమైంది అంటూ ఇక కంగారుగా వస్తుంది. అమ్మా, మీరు కంగారు పడకండి అమ్మా, బాబు స్కూల్లో పడిపోయాడు, తలకి దెబ్బ తగిలింది, నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాను,
మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అంటూ ఇక బాలు అయితే చెప్పంగానే ఆ మాటకిక సుగుణమ్మ అయితే నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను బాబు, నేను ఎప్పటికీ నీవు చేసిన మేలును గుర్తుపెట్టుకుంటాను అంటూ సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే బాలు అయితే అడుగుతూ ఉంటాడు, చూడండి బాబుని చూస్తూ ఉంటే మీ అమ్మాయి ఎలాంటిదో అర్థమవుతుంది, మీరు మీ అమ్మాయికి భయపడి బాబు జీవితంతో ఆడుకోకండి అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. మా అమ్మాయికి భయపడా, మా అమ్మాయికి ఎందుకు భయపడతాను బాబు, తనేమీ ఇక్కడ ఉండదు కదా అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉండంగా, అదేంటమ్మమ్మా, అమ్మ వస్తూ పోతూ ఉంటుంది కదా, నిన్న కూడా వచ్చింది కదా, మరి తను ఇక్కడ ఉండదు అని ఎందుకు అంటున్నావు అంటూ ఇక చింటూ అయితే అడుగుతూ ఉంటాడు. అంకుల్, మా అమ్మ ఫోటో నా దగ్గరుంది, మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అంటూ తన దగ్గరున్న ఫోటోనైతే బాలుకి చూపించంగానే ఇక రోహిణి ఫోటోని చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈవిడ నీ కన్న తల్లా అంటూ అడుగుతూ ఉండగా, అవును అంకుల్, తనే మా అమ్మ, కానీ ఎక్కడుంటుందో తెలీదు, ఎప్పుడు నా కోసం వస్తుందో తెలీదు. నేను ఎన్నోసార్లు అడిగాను, అమ్మా నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు లేకుండా బ్రతకలేను, నువ్వంటే నాకు ప్రాణమని, కానీ తనెప్పుడూ కూడా వినిపించుకోలేదు. నా కోసం వస్తుంది వెళుతుంది తప్ప నాకు కన్న తల్లి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. నా కోసం వచ్చినప్పుడైనా కనీసం ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది అని ఎదురు చూస్తాను, కానీ ఎప్పుడు కూడా తన చేత్తో నాకు గోరుముద్దలు తినిపించదు. ఏదైనా అడిగితే కోపంగా తిడుతూ ఉంటుంది. అమ్మ కోసం ఎంతగా ఎదురు చూస్తానో అంత నిరాశపడుతూ ఉంటాను. అమ్మ వచ్చినప్పుడు తన అనే మాట నాకెంత బాధ కలుగుతుందో అమ్మకి అర్థం కాదు. అమ్మ కోసం ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా అంటూ బాబు అయితే బాధపడుతూ బాలుతో మాట్లాడుతూ ఉండగా బాలుకైతే తన జీవితమే గుర్తుకు వస్తూ ఉంటుంది. నా జీవితంలో ఏదైతే జరిగిందో ఈ బాబు జీవితంలో కూడా అదే జరిగింది. కన్న తల్లులు ఇలాగే ఆలోచిస్తారా? ఇంతే స్వార్థంగా ఉంటారా? కన్న తల్లి అంటేనే దేవత అని ఎంతోమంది అంటూ ఉంటారే, మరి ఎందుకో మా ఇద్దరు జీవితాల్లో మాత్రం ఆ దేవుడు ఇలాంటి రాత రాశాడు అంటూ బాలు అయితే ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పటికి సుగుణమ్మనైతే నిలదీస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా, అసలు ఎందుకు ఇలా దాచిపెట్టవలసి వచ్చింది, మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కనుక ఈ విషయం బయట పెడితే మీ అమ్మాయి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని మీరు కంగారు పడి ఈ బాబు జీవితంతో కూడా ఆడుకుంటున్నారు. ఇక మీ కూతురైతే తన జీవితం గురించి ఆలోచించుకుంది, తన సంతోషం చూసుకుంది తప్ప బాబు జీవితం ఏమైపోయినా పర్వాలేదన్న స్వార్థంతో ఆలోచిస్తూ తన జీవితం గురించి ఆలోచించుకుంటూ ఈ చింటూని మాత్రం ఒంటరిగా వదిలేసింది. ఇదెక్కడ న్యాయం? తన కన్న కొడుకే కదా, వాడు ఇంత బాధపడుతూ ఉంటే కనీసం వాడి మీద జాలి కానీ దయ కానీ ఏమీ లేకుండా ఎలా వదిలేయగలిగింది అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే సుగుణమ్మ అయితే, బాలు ఈ విషయం నీకు తెలిసినట్టు ఇంకెవరికి చెప్పొద్దు బాలు, నువ్వు గనక ఇంట్లో చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుంది, నువ్వు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో, దయచేసి నా మీదున్న జాలితో అయినా ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే బాలు, నువ్వు గనుక ఈ విషయం గురించి ఇంట్లో చెప్తే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది, అప్పుడు దాన్ని అస్సలు భరించలేను, నా మనవణ్ణి కూడా నిలబడనివ్వదు, దాని బారి నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రోజులు మేము ఎన్నో బాధలు పడ్డాము, ఇప్పుడు ఏదో దాని మనసు మార్చుకొని ఏదో కాస్త బాబు మీద ప్రేమ చూపిస్తుంది, కానీ మళ్ళీ ఈ విషయాలు గనక బయటపడి దాని జీవితానికి ఏదైనా ఎఫెక్ట్ గనక జరిగితే ఖచ్చితంగా అదంతా బాబు మీదే పడుతుంది, దయచేసి నువ్వు క్షమించి ఈ విషయాన్ని బయట పెట్టొద్దు, చింటూ కోసమైనా ఈ విషయాన్ని దాచిపెట్టు అంటూ ఇక సుగుణమ్మ అయితే బాలుని బ్రతిమలాడుతూ ఉంటుంది.
ఇంతలో అప్పుడే చింటూ కోసం వచ్చిన రోహిణి అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.